ఈరోజు విద్యా వ్యవస్థ ఎంత నాసిరకంగా తయారయిందంటే, అనేక ఉదాహరణలు రోజు బయటపడుతున్నాయి. పిల్లల్ని కొట్టారని తల్లిదండ్రులను టీచర్‌పై దాడులు చేయడం, పోలీస్ కేసులు పెట్టడం. అక్కడేమో ఆ చెప్పిన కొద్దో గొప్ప మంది ఉపాధ్యాయులు కూడా అది కూడా చెప్పడం మానేశారు. మరి విద్యా వ్యవస్థ బాగానే ఉన్నట్లయితే ఈరోజు ప్రైవేట్ స్కూలులు ఎందుకు ఇన్ని మొలిచాయి? ఈరోజు ఎంతోమంది ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు చదివించుకుంటున్నారు. గవర్నమెంట్ టీచర్స్ ఎంతమంది వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్‌లో చదివిస్తున్నారు. ఎందుకంటే అక్కడ వసతులు సరిగ్గా లేవు. విద్య బాగా చెప్తారో లేదో తెలీదు. వాళ్ళ యొక్క సబ్జెక్ట్ మీద వాళ్ళకే నమ్మకం లేదు. అంటే మిగతా టీచర్స్ సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఎందుకు నమ్మకం ఉండదంటే వాళ్ళకి కూడా అంత సబ్జెక్ట్ ఉండదు కాబట్టి. అందరి గురించి కాదు. 70% ఇదే ఉంది. 30% మాత్రమే వాళ్ళ యొక్క వృత్తికి న్యాయం చేస్తున్నారు. ఇది పక్కన పెడితే ఈరోజు అన్నమయ్య జిల్లా రాయిచోట్లో జరిగినటువంటి సంఘటన చూసుకున్నట్లయితే విద్యా వ్యవస్థ ఎటు వెళ్తుంది అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్య. ఈరోజు ఉర్దూ వాళ్ళకి ఒక సెపరేట్‌గా ఒక విద్యా వ్యవస్థ. ఏంటది మదర్సాల పేరుతో. అక్కడ మహమ్మద్ ఎజాజ్ అనే ఒక టీచరు 9వ తరగతి చదువుతున్నటువంటి పిల్లల్ని మందలించాడు. అల్లరి చేస్తున్నారని మందలించాడని దాదాపు ముగ్గురు 9వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు ఒక ఆ టీచర్ పైన దాడి చేసి మరి గుండెలపై తొక్కేసి, కొట్టేసి, కింద పడేసి అతనిపై కూర్చొని, నిలబడి ఆ గుండెల్ని నొక్కేసి విచక్షణారహితంగా కొట్టారు. అందులో ఒకడు పారిపోయాడు, ఇద్దరు అక్కడే ఉన్నారు. దాంతో తోటి టీచర్లు చూసి ఆయనకైతే నీళ్ళు అందించడం జరిగింది. మొత్తానికి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌లో కూడా ఒక ముస్లిం డాక్టరే అతనేమో నమాజ్ చేస్తున్నాడంట ప్రభుత్వ ఆసుపత్రిలో. నమాజ్ చేస్తున్నాను, తర్వాత నేనొస్తాను, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి అన్నాడు. ఈలోగే అతను ప్రాణాలు కోల్పోయాడు. అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? నమాజ్ ఎక్కడ చెయ్యాలి? నమాజ్ నువ్వు మీ మసీదులో చెయ్యాలి. వృత్తి దగ్గర నమాజ్ చేస్తే ఇటు ప్రాణాలు పోవా? మిగతా వాళ్ళు అలాగే నమాజులు చేస్తున్నారా? ఇప్పుడు అంటే మీకు ఒక్కొక్కడికి పొడుచుకొస్తుంది కానీ ఆ పిల్లలకి మీరేం నేర్పించారో చెప్పండి. మీరు ఏది నేర్పించారో అదే ఇప్పుడు ఈరోజు వాళ్ళపై ప్రయోగింపబడింది. ఇప్పుడు ఉన్నదంటే ఉడికినట్టు ఉంటుంది ఒక్కొక్కడికి కానీ మీరు ఏ విద్యా వ్యవస్థను నేర్పించారో అదే మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. నమాజ్ ఎందుకు వృత్తిలో చేయొద్దు అనేది దీనికోసమే. నమాజ్ మీరు మసీదులో చేసుకోవాలి. కానీ ఒక డాక్టర్ అనే వ్యక్తి, ఒక ఉపాధ్యాయుడు అనే వ్యక్తి నమాజ్ ఎన్నిసార్లు చేయాలి? మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా నమాజ్ చేసుకోవాలి. ఈరోజు ప్రాణాలు పోయింది ఎవరివి? మీ ప్రాణాలే పోయాయి. రేపు ఇంకొకరి ప్రాణాలు కూడా పోతాయి. ఇది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వాలు ముందు దృష్టి పెట్టాలి. ప్రజలు కూడా దృష్టి పెట్టాలి. ఒకే విద్యా విధానం ఉండాలి దేశం మొత్తం మీద. ఇన్ని విద్యా విధానాలా? నాకు తెలిసిన ఒక ముస్లిం మిత్రుడు అన్నాడు, మీకు మదర్సాలో ఏ విధంగా జరుగుతుంది అని అంటే, మాకు మదర్సాలో అంటే మా ఖురాన్ ఆధారంగానే జరుగుతుంది తప్ప ఈ బయట సబ్జెక్టుల ప్రకారం అయితే ఉండదు. కాకపోతే తరగతులు మారుతూ ఉంటాం. అది ఏం విద్యా వ్యవస్థ మీరే ఆలోచించండి.